నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. కోల్ ఇండియా సాంస్కృతిక పోటీల్లో పాల్గొనడానికి ప్రయాణమవుతున్న RG1, 2 సింగరేణి కళాకారులను ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ కవ్వంపల్లి స్వామి, ఏరియా సూపర్వైజర్ హనుమాన్ దాస్ రమేష్, సీనియర్ కళాకారుడు కాసిపాక రాజమౌళి ఆత్మీయంగా అభినందించి వీడ్కోలు పలికారు. బుధవారం గోదావరి ఖని సిఆర్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల మన్నమరిలో జరిగిన కంపెనీ స్థాయి సాంస్కృతిక పోటీల్లో ప్రథమ బహుమతులు సాధించి కోల్ ఇండియా పోటీలకు ఎంపికైన కళాకారులను ఘనంగా సన్మానించారు. లైట్ సాంగ్ విభాగంలో గార సుశీల, మౌతార్గన్ విభాగంలో ఆదిల్ మహమ్మద్, కవ్వాలి టీం విభాగంలో సానా జలపతి, పుల్యాల సతీష్ కుమార్, పొన్నాల శంకర్, నోవా శ్యామ్, కనకం రమణయ్య, రాకేష్, రాజారాం, ప్రేమ్ కుమార్ ఈ నెల 15 నుంచి WCL నాగపూర్లో నిర్వహించనున్న కోల్ ఇండియా సాంస్కృతిక పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో కోల్ ఇండియా సాంస్కృతిక పోటీల్లో సింగరేణి కళాకారులు ఎన్నో బహుమతులు సాధించి సంస్థకు మంచి పేరు తీసుకువచ్చారని, కళాకారులను మరింతగా ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు. అలాగే ఇటీవల మంచిర్యాలలో నిర్వహించిన లఘుచిత్ర పోటీల్లో జ్యూరీ బహుమతి సాధించిన అల్ల వృద్ధాశ్రమంలో లఘుచిత్ర నిర్మాత పులియాల సతీష్ కుమార్ కు దర్శకుడు చంద్రపాల్ అతిథుల చేతుల మీదుగా అవార్డు మెమెంటోను అందజేశారు. అనంతరం కళాకారులు, సీనియర్ కళాకారులు కవ్వంపల్లి స్వామి, కాసిపాక రాజమౌళిని శాలువాలతో ఆత్మీయంగా సత్కరించారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో వెస్టర్న్ కోల్ఫీల్డ్స్ WCL హెడ్ క్వార్టర్ నాగపూర్లో కోల్ ఇండియా కల్చరల్ మీట్ జరగబోతున్నది. దానికి RG1 and 2 నుంచి ఎంపికైన కళాకారులు బయలుదేరబోతున్నారు. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. RG1 and 2కు పేరు ప్రతిష్టలు తేవాలని, ముఖ్యంగా సింగరేణి కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని కళాకారులకు నేను విన్నవిస్తున్నాను. కోల్ ఇండియా కల్చరల్ మీట్లో అనేక బహుమతులు సాధించారు గతంలో, భవిష్యత్తులో కూడా సాధించాలని ఆశిస్తున్నాను. క్రీడల కంటే కూడా కోల్ ఇండియా కల్చరల్ మీట్లోనే అనేక బహుమతులు సింగరేణికి సాధించిన చరిత్ర మన సింగరేణి కళాకారులకు ఉన్నది. ముఖ్యంగా శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యం, ఆర్కెస్ట్రా, కవాలి, అలాగే గాత్ర విభాగాల్లో అనేక బహుమతులు సాధించిన ఘనత మన కళాకారులది. గత సంవత్సరం అసెన్సోల్లో ఆర్కెస్ట్రాలో ప్రథమ బహుమతి సాధించి చరిత్ర సృష్టించారు మన కళాకారులు. కాబట్టి ఈ కళాకారులకు మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, సింగరేణి కంపెనీ కూడా కళాకారులను ప్రోత్సహించడానికి కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన సింగరేణి ఆర్థిక నిధులు ఎక్కడెక్కడో సింగరేణికి సంబంధం లేని చోట కూడా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు జరుగుతున్నది. కానీ మన సింగరేణిలో కళాకారులను ప్రోత్సహించడానికి వాళ్లకు వాయిద్యాలు సమకూర్చాలి, వనరులు సమకూర్చాలి, ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రతి ఏరియాకి పర్మనెంట్ రూమ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఈ కళాకారులను కేవలం సేఫ్టీ వీక్, లేకపోతే తెలంగాణ డే, సింగరేణి డే ఇలాంటి వాటికే పరిమితం చేయకుండా వాటికి మాత్రమే ఉపయోగించుకోకుండా అవసరం తీరిన తర్వాత కళాకారులను చులకన చేయడం అనేది సరి అయింది కాదు. కాబట్టి తప్పనిసరిగా కళాకారుల యొక్క సౌకర్యాల గురించి గతంలో బలరాం సార్కి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆయన డైరెక్టర్ పాగా ఉన్నప్పుడు, CNMDగా ఉన్నప్పుడు కూడా ఇస్తే అప్పటికప్పుడు ఆయన స్పందించి ఆయన చర్యలు తీసుకోమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఆచరణ రూపం దాల్చలేదు. కాబట్టి ఇప్పటికైనా సింగరేణి అధికారులు వేల కోట్లు, లక్షల కోట్లు బయట ఖర్చు పెడుతున్న సందర్భాన్ని గమనించి మన సింగరేణి కళాకారులను, క్రీడాకారులను ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది. క్రీడలు వేరు, కళలు వేరు. అందుకే WPSGA అనే దాన్ని WPSG అండ్ కల్చరల్ అసోసియేషన్గా మార్చవలసిన అవసరం ఉన్నది. క్రీడలు, కళలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి అలాంటి దాన్ని కూడా గమనించి ఆ బ్యానర్ కూడా చేర్చడం జరిగింది. చాలా చోట్ల అది అమలు అవుతున్నది. భవిష్యత్తులో కళాకారులను బాగా ప్రోత్సహించాలని, తద్వారా సింగరేణి కళాకారులు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి, బహుమతులు తేవడానికి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తూ మరొకసారి కళాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. అందరికీ శుభోదయం.
రేపు WCL నాగ్పూర్ హెడ్ క్వార్టర్లో జరగబోయే కోల్ ఇండియా కల్చరల్ మీట్కి ఎంపికైన మన ఏరియా RG1 and 2 ఏరియా కళాకారులకు ముందుగా అభినందనలు. వారిని అక్కడ పాల్గొనబోయే ఆ జట్టు అత్యధిక బహుమతులు సాధించాలని వారిని కోరుతున్నాను. నేను వీరికి ఇచ్చిన ఇట్టి అవకాశం చాలా చక్కటిది. సింగరేణి యాజమాన్యం మధ్యలో ఒక 4-5 ఏళ్ళు కోల్ ఇండియా పోటీలు జరగకపోయినా పోయిన సంవత్సరం జరిగింది, మళ్ళీ ఈ సంవత్సరం కంటిన్యూగా జరుగుతుంది. పోయినసారి కన్నా ఈసారి ఎక్కువ పథకాలు మన కళాకారులు గెలుస్తారని ఆశిస్తున్నాము. గతంలో ఇట్టి కోల్ ఇండియా పోటీలలో పోయిన సంవత్సరం జరిగిన దాంట్లో మన ఆర్కెస్ట్రాలో ప్రథమ బహుమతి సాధించడం జరిగింది. అలాగే మన STPPలో ఉన్న రవీందర్ గారు వారి కుమార్తె కూడా 2 బంగారు పథకాలు తెచ్చారు. క్రితంలో శ్రీ చంద్రపాల్ గారు విదూషకుడిగా హ్యూమరస్ కిట్లో 2 సార్లు మనకు సింగరేణికి పథకాలు తేవడం జరిగింది. ఈసారి మన కళాకారులు అంతకు మించి ఈసారి సాధిస్తారని మనస్ఫూర్తిగా నేను వారిని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సింగరేణి యాజమాన్యాన్ని సింగరేణి కళాకారుల ఐక్యవేదిక తరఫున తెలియజేసేది ఏంటంటే, సింగరేణి కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇంతకుముందు చాలాసార్లు కూడా వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. అందులో మెయిన్గా ఈ కోల్ ఇండియా పోటీలకు సెలెక్ట్ అయిన కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కావలసిన వాయిద్యాలు కానీ, తర్వాత వాళ్ళు పోటీలకు వెళ్ళే ముందాల ఒక 2-3 రోజులైనా కనీసం 2-3 రోజులైనా కానీ ఒక శిక్షణ శిబిరం లాంటిది ఏర్పాటు చేసి ఆ శిక్షణ నిపుణుల చేత వాళ్ళకు ఇంకా మెరుగయ్యేటట్టు పథకాలు సాధించే దిశగా వెళ్ళే విధంగా వాళ్ళకు ఒక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయవలసిందిగా, మరియు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి శాశ్వత పరిష్కారం కింద శాశ్వతంగా ఒక ఆడిటోరియం కానీ లేకపోతే పెద్ద హాల్ కానీ వాళ్ళకి ఏర్పాటు చేయాలని ఇంతకుముందు పలుమార్లు వాళ్ళకు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఎవరైతే కళాకారులు ఉన్నారో ద్వితీయ శ్రేణి కళాకారులను మాకు అకాంబనిస్టులుగా పంపిస్తే బాగుంటుంది అదని చెప్పేసి అని చాలాసార్లు మేము విన్నవించడం జరిగింది. కళల పట్ల ఎటువంటి అవగాహన లేని వ్యక్తులకు ఓడీలు పెట్టించేసి తీసుకొస్తున్నారు. దానివల్ల కళాకారులకు కానీ వాళ్ళ సెట్ ప్రాపర్టీ అరేంజ్ చేసుకోవడానికి కానీ డ్యాన్స్ విషయంలో, తర్వాత వాళ్ళు వాయిద్య సహకారం ఎటువంటి అందట్లేదు. దానివల్ల కళాకారులు కూడా ఒక్కోసారి అనారోగ్యాలకు గురైనప్పుడు వాళ్ళ ప్లేస్లో ద్వితీయ శ్రేణి కళాకారులు ప్రదర్శన చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. మన సంస్థకు సంబంధించి పరువు విషయం కాబట్టి అక్కడ పార్టిసిపేషన్ కంపల్సరీ ఉండాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ కళాకారులు సమస్యల్ని ఎదుర్కొనే దిశగా ఈ ద్వితీయ శ్రేణి కళాకారులను అరేంజ్ చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఇక మీదనైనా కానీ సింగరేణి యాజమాన్యం కళాకారులను పూర్తి స్థాయిలో ప్రోత్సహించి వాళ్ళకి సంబంధించిన ప్రాక్టీస్ సంబంధించి రూమ్స్ కానీ, వాయిద్యాలు కానీ, తర్వాత వాళ్ళకు సంబంధించిన ద్వితీయ శ్రేణి కళాకారులను కానీ అరేంజ్ చేయవలసిందిగా కోర్చు సింగరేణి కళాకారుల ఐక్యవేదిక తరఫున సింగరేణి RG1 2 తరఫున కోల్ ఇండియాకు ఎన్నికైన కళాకారులందరినీ మరి శుభాకాంక్షలు చెప్పి మరి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి సీనియర్ కళాకారులు కవంపల్లి స్వామి గారికి, అదేవిధంగా స్పోర్ట్స్ సూపర్వైజర్ గారు రమేష్ గారికి, అదేవిధంగా సీనియర్ కళాకారుడు గోల్డ్ మెడలిస్ట్ 3 టైమ్ ఫోక్ డ్యాన్స్లో శ్రీ కాశపాక రాజమౌళి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం RG1 and 2 కళాకారుల తరఫున. మరి ఈ నెల నాగ్పూర్లో 15, 16, 17 తేదీలలో మరి కోల్ ఇండియా కల్చరల్ మీట్ జరుగుతూ ఉన్నాయి, ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, కళోత్సవాలు. అందులో పాల్గొనడానికి RG1 and 2 నుండి మరి 10 మంది కళాకారులం ఇందులో వెళ్తున్నాము. కవ్వాలి మరి బృంద టీంకు మరి సానా జలపతి ఆధ్వర్యం, అదేవిధంగా మరి ఆదిల్ మహమ్మద్ మౌతార్ గను, దార సుశీల లైట్ సాంగ్, మరి ఈ విభాగాలలో అందరం కలిసి 10 మంది వెళ్తున్నాము. మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇంకా మరి సింగరేణి కంపెనీ మమ్మల్ని ఇంకా ప్రోత్సహించాలని, ఇంకా మాకు కావాల్సిన వాయిద్యాలు కానీ వసతులు కానీ అన్ని సమకూర్చి ప్రోత్సహించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆ కళలకు క్రీడలకు పెద్దపీట వేస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యానికి, అధికారులకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.
మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.